హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రామ వంటకాలు. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ సొరకాయ పచ్చడి. సొరకాయ పచ్చడి ఎంతమంది ట్రై చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా నేర్చుకునేవారు మరొకసారి ఈరోజు వీడియోలో చూసేయండి. సొరకాయ పచ్చడిని ఎంతో టేస్టీగా కమ్మగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 50 గ్రాముల వరకు నువ్వులు వేసుకోవాలి. ఇందులోనే 5 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. నువ్వులని ఎండుమిరపకాయలని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అలా వేయించుకున్న నువ్వుల్ని పక్కకి తీసుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 10 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. సొరకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోనే 1 టమాటో వరకు కట్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనపకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు సొరకాయ ముక్కల్లో వాటర్ అంతా కూడా మనకి ఆవిరయ్యేంత వరకు ముక్కల్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును కూడా వేసుకొని ముక్కల్ని బాగా ఫ్రై చేసి తీసుకోండి. అలా వేయించుకున్న ముక్కల్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని నువ్వులని ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకున్న నువ్వులని మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ కల్లుప్పును కూడా వేసుకుని 5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నువ్వులని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇందులోనే ముందుగా హాఫ్ బాయిల్ చేసిన సొరకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నిటిని కూడా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఈ సొరకాయ ముక్కల్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, సొరకాయ ముక్కల్ని వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మధ్య మధ్యలో మనకి ఇలా సొరకాయ ముక్కలు తగిలేలా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడికి మనం తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకుని పోపుల్ని దోరగా వేయించుకోండి. ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, సొరకాయ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. రైస్తో కానీ టిఫిన్స్తో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.